శ్రీనివాసునికి ఆలయాన్ని నిర్మించిన గొప్ప భక్తుడు తొండమాన్ చక్రవర్తి. ఆ స్వామివారు కూడా క్షమించలేనటువంటి ఘోర పాపం చేశాడు. అతను చేసిన పాపం వల్లే ఆ దేవదేవుడైన శ్రీనివాసుని మనం ఇప్పుడు మానవ రూపంలో చూడలేకపోతున్నాం. ఇంతకీ ఆ తొండమాన్ చక్రవర్తి చేసిన పాపమేమిటి? మీ పూజ గదికి కావలసిన ఏళ్ల తరబడి అలానే ఉండే అద్భుతమైన ప్యూర్ బ్రాస్ ఐడల్స్, మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసి ఒక రిచ్ లుక్ ఇచ్చే బ్రాస్ డెకరేషన్ ఐడల్స్ కూడా ఇప్పుడు మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో మీకు లభిస్తాయి. అంతేకాకుండా రేర్ యాంటిక్ ఫినిష్ బ్రాస్ కలెక్షన్ కూడా మన వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన www.unitedoriginals.in లింక్ పై క్లిక్ చేసి అద్భుతమైన బ్రాస్ ఐడల్స్ ని ఆర్డర్ చేసుకోగలరు. పూర్వం కూర్ముడనే బ్రాహ్మణ మహాపితృభక్తిపరుడుండేవాడు. ఆయనకి తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ. అతని తండ్రి మరణించిన తర్వాత తండ్రి అస్థికలను తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపడానికి అతని భార్య పిల్లలతో కలిసి బయలుదేరతాడు. మార్గం మధ్యలో అతని భార్య గర్భవతి అని తెలుస్తుంది. ఆమె నడవలేకపోవడంతో అతనికి ఏం చేయాలో పాలుపోదు. ఒకవైపు తన తండ్రి కార్యం, మరోవైపు తన భార్య పిల్లల క్షేమం. ఏం చేయాలో అతనికి ఏమాత్రం పాలుపోలేదు. అతని 5 ఏళ్ల కుమారుణ్ణి, భార్యని సురక్షితంగా ఎక్కడ ఉంచాలో కూర్ముడికి అర్థం కాలేదు. అప్పుడు ఆయనకి మహారాజైన తొండమాన్ చక్రవర్తి గుర్తొస్తాడు. ఆయన అతని భార్య పిల్లలతో తొండమనాడు దగ్గరికి వెళ్లి ఆ బ్రాహ్మణుడు రాజుకు నమస్కరించి, అయ్యా, నేను నా తండ్రి అస్థికలను గంగలో కలపడానికి కాశీకి బయలుదేరాను. గర్భవతి అనే నా భార్య, నా పిల్లాడు నడవలేకపోతున్నారు. కావున నేను కాశీ నుంచి తిరిగి వచ్చే వరకు వారిని మీ రక్షణలో ఉంచాలని ఆశిస్తున్నాను అంటాడు. అప్పుడు తొండమనుడు, అలాగే, వారు క్షేమంగా నా దగ్గరే ఉంటారు. నీవు సంతోషంగా కాశీకి వెళ్లి యాత్రని ముగించుకొని రమ్ము అని తొండమనుడు పలగ్గానే కూర్ముడు సంతోషించి భార్యా పిల్లల్ని అక్కడే వదిలి వెళ్తాడు. తొండమనుడు తన ఎత్తైన రాజభవనంలో ఒక సురక్షితమైన ఎత్తైన ప్రాకారంలో కలిగిన గదిలో వారిని ఉంచి వారికి 6 నెలలు సరిపోయే అత్యంత అద్భుతమైన ఆహారాన్ని సమకూర్చి కనీసం ఈగలు కూడా లోపలి పోవడానికి వీలు లేకుండా చేసి రాజభటులను కాపలాగా ఉంచుతాడు. కొన్ని రోజుల తర్వాత తొండమానుడు వారి గురించే మర్చిపోతాడు. ఆ రాజభవనంలో వారి యోగక్షేమాల గురించి ఎవ్వరూ విచారించలేదు. 1 సంవత్సరం తర్వాత కూర్ముడు కాశీ యాత్రను ముగించుకుని ఇక ఆ రాజైన తొండమాన్ దగ్గరికి వెళ్లి తన భార్యా పిల్లల గురించి అడుగుతాడు. కొంతసేపు ఆలోచించాక కానీ తొండమనుడికి ఈ విషయం గుర్తురాలేదు. అతనికి ఏం చెప్పాలో తెలియని తొండమనుడు, మీ భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారు. అప్పుడు మీ భార్య గర్భవతి కదా, మీకిప్పుడు ఆడబిడ్డ కూడా జన్మించిందని ఏం చెప్పాలో తెలియక 4 అబద్ధాలు కూడా కలిపి చెప్పేస్తాడు. కాకపోతే వాళ్ళు వెంకటాచలానికి స్వామివారి దర్శనం గురించి వెళ్లారు. తొందరలోనే వచ్చేస్తారు. అంతవరకు మీరు మా సత్రంలో ఉండండి అని అంటాడు. తొండమానుడు పరుగున తల్లి బిడ్డలను ఉంచిన గదిలోకి వెళ్లి చూడగా వాళ్ళు శవాలైపోయారు. అక్కడ కేవలం అస్థికలు మాత్రమే మిగిలాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి తొండమానుడికి. తాను చేసిన పాపానికి ఏం చేయాలో అర్థం కాక పరుగున వెంకటాచలానికి రహస్య మార్గంలో వెళ్తాడు. అప్పుడు స్వామివారు ఏకాంతంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఉంటారు. తొండమానుడు రాగానే అమ్మవార్లు ఉలిక్కిపడి వెంటనే లక్ష్మీ అమ్మవారి స్వామివారి వక్షస్థలంలో, భూదేవి అమ్మవారు భూతీర్థంలో దాక్కుంటారు. తొండమానుడు, స్వామి, మీరే నన్ను కాపాడాలి అని జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు, తొండమాన్, ఎంతటి ఘోర పాపానికి ఒడిగట్టావు. ఆశ్రయమిస్తానని చెప్పి వారిని వికట జీవుల్ని చేస్తావా? నీకంటే క్రూరాత్ముడు మరొకడుండడు అని తిట్టగా అప్పుడు తొండమానుడు, స్వామి, నన్ను క్షమించి ఈ పాపం నుండి నన్ను కాపాడండి స్వామి అని మొరపెట్టుకుంటాడు. వెంటనే ఆ ఆస్తికలను తెప్పించి తిరుమలలో ఉండే మహోన్నతమైన పాండవ తీర్థం దగ్గరికి వెళ్తారు. స్వామివారు ఆ పవిత్రమైన పాండవ తీర్థంలో మునిగి తన అంజలితో ఆ అస్థికలపై నీళ్లు చల్లగానే వారు సజీవులవుతారు. తొండమానుడు బ్రాహ్మణుడికి పాప పుట్టింది అని చెప్తాడు కాబట్టి స్వామివారు ఆ తల్లి గర్భంలో మరణించిన పాపని కూడా బ్రతికిస్తాడు. తొండమానుడు తల్లి బిడ్డల్ని తీసుకెళ్లి కూర్మునికి అప్పగిస్తాడు. అప్పటి నుండి ఆ పాండవ తీర్థాన్ని అస్థి తీర్థం అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు స్వామివారు తొండమానుడితో, తొండమాన్, నా భక్తుడివని నీవు చేసిన ప్రతి అపరాధాన్ని క్షమించలేను. నేనున్నానన్న ధైర్యంతో నీవు సర్వ పాపాలు చేస్తున్నావు.
ఇక మీదట నీకు కాని మరెవ్వరికీ నేను మానవ రూపంలో కనపడను, శిలా రూపంలోనే ఇక మీదట తిరుమలలో భక్తుల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంటనే ఆలయంలో శిలైపోతారు. అలా తొండమానుడు చేసిన పాపానికి స్వామివారు మనకిప్పుడు మానవ రూపంలో కనిపించడం లేదు, కేవలం శిలా రూపంలోనే మనం ఇప్పుడు ఆయన్ని పూజించుకుంటున్నాం. ఇంత జరిగినా కూడా తొండమానుడు తన అహంకారాన్ని మళ్ళీ చూపిస్తాడు. ఆ తర్వాత స్వామివారు అతన్ని ఏం చేశాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు పార్ట్ 6 అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా పార్ట్ 6 చేయడం జరుగుతుంది.